దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారందరికీ ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని చెప్పారు. అలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారితో కలిసి జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ఎన్ని ఆటంకాలు సృష్టించినా పేద ప్రజల అభివృద్ధి సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మందని నియోజకవర్గ కేంద్రంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంలో 3 CWC ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు మెదక్ టౌన్ సిఐ నాగరాజు తెలిపారు.